జనసేన ఎమ్మెల్సీగా నాగబాబును మంత్రివర్గంలో తీసుకోవడంపై డైలామా నడుస్తోందా? ఎమ్మెల్సీగా ఎన్నికై 6 నెలలు గడుస్తున్నా ఆయనకు మంత్రి పదవి ఎందుకు దక్కలేదు? ఆయన మంత్రి పదవి పవన్ కళ్యాణ్ దగ్గరే పెండింగ్లో ఉందా? అటు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా? మరి మెగా బ్రదర్ బుగ్గకారులో తిరిగేదెప్పుడు? ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై రకరకాల ప్రచారం సాగుతుంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగుతుంటే అలాంటిది ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దాంతో అసలు మంత్రివర్గం ఉంటుందా లేక ఇప్పట్లో ఉండే అవకాశం లేదా అనే చర్చ జరుగుతుంది. ఇక్కడే మరో చర్చ జరుగుతుంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపై గతంలోనే హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదని తెలుస్తుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పట్లో మంత్రి కాలేరని ప్రచారం సాగుతుంది. ముందుగా ఆయన్ని రాజ్యసభకు పంపుదామని అనుకున్నారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పటిదాకా నాగబాబు మంత్రి కాలేకపోయారు. ఇక మీదట నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారో లేదో అనే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. అప్పటికే కేబినెట్లో ఒక ఖాళీ కూడా ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ప్రకటన చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నాగబాబును కేబినెట్లోకి తీసుకునే విషయంలో కొన్ని కారణాలు అడ్డువచ్చాయి. ఈ అంశం తన దగ్గరే పెండింగ్లో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నిర్ణయం తీసుకోకపోవడం వల్లే పెండింగ్లో ఉందన్నారు. జనసేన ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే చర్చ బాగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. నాగబాబు కూడా కేబినెట్లోకి తీసుకుంటే అదే సామాజిక వర్గం అన్న ముద్ర పడుతుంది. ఇది జనంలోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్లే ప్రమాదం ఉంటుందేమోనని తటపాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంతోనే నాగబాబును కేబినెట్లోకి తీసుకోవడం అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలా వద్దా అనే విషయంలో డైలమాలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. నాగబాబు సేవలను పూర్తిగా పార్టీలోకి వాడుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తుంది. నాగబాబును పార్టీలో యాక్టివ్గా ఉంచడంతో పాటు ఆయనతో జిల్లా పర్యటనలు చేయించాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. మంత్రి పదవి ఇస్తే రెండిటికి న్యాయం చేయాలనే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశం కనిపిస్తుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీగా ఉన్నారు. అటు సినిమా షూటింగ్ల హడావిడి కూడా నడుస్తుంది. కాబట్టి పార్టీకి సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. దీంతో నాగబాబును పార్టీ కోసం ఎక్కువగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఒపీనియన్ మార్చుకుంటే కనుక నాగబాబు కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.